పోలింగ్ ముగిసింది. కౌంటింగ్కు చాలా రోజులు గడువు ఉంది. దాంతో గెలుపోటములపై ఉత్కంఠ భరించలేని అభ్యర్థులు ఇప్పుడు సొంత సర్వేల మీద ఆధారపడుతున్నారు. ఎన్నికల ముందు నుంచి తమ అభ్యర్థుల పనితీరు, విజయావకాశాలపై పార్టీలు సర్వేలు చేశాయి. ఇక ఇప్పుడు ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఫలితాలకు టైం ఉండడంతో టెన్షన్ భరించలేక తమ తలరాత ఎలా ఉందో తెలుసుకుని ఊరట పొందడానికి సొంత సర్వేలతో తెగ హడావిడి చేసేస్తున్నారు. పోలింగ్ ముందు వరకు మా పార్టీకి ఓటేయండి, మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు, పలానా పార్టీ అభ్యర్థి గుణగణాలు ఇవి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ హోరెత్తించిన ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్లు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి ఓటర్లకు. అయితే ఇప్పుడు మీరు ఎవరికి ఓటేశారు అని కొన్ని ఫోన్ కాల్స్ వస్తే, మరికొన్ని ఫోన్ కాల్స్ మాత్రం మీరు రాష్ట్ర స్థాయిలో ఏ నాయకుడికి మద్దతు తెలిపారని ప్రశ్నిస్తున్నాయి. ఫలానా నాయకుడైతే 1 నొక్కండి లేదా 2 నొక్కండి అంటూ ఊదరగొడుతున్నాయి. అయితే ఈసారి అలాంటి కాల్స్ విషయంలో అభ్యర్థుల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా ఫోన్ కాల్స్ వస్తూ ఓటర్లను మరోసారి ఇబ్బంది పెడుతున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. చిత్తూరు జిల్లాలోని 14 శాసనసభ, 3 పార్లమెంటుకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఓ 2 జనసేన అభ్యర్థులు సైతం ఇప్పుడు ఇదే బాటలో ఉన్నారు. కుప్పంలో సైతం మెజార్టీపై పెద్ద ఎత్తున సర్వే నడుస్తుండటం విశేషం. రాజంపేట పార్లమెంట్ స్థానం గురించి కూడా తెగ కాల్స్ వస్తూ జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక చిత్తూరు, పీలేరు, పుంగనూరు, తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, నగర నియోజకవర్గాల్లో వరుస కాల్స్ ఓటర్లకు చికాకు పుట్టిస్తున్నాయి. రోజుకు కనీసం 4 నుంచి 5 కాల్స్ ఒక్కో ఓటరుకు వస్తున్నాయి. అటువైపు నుంచి సరైన రెస్పాన్స్ లేకపోయినా అభ్యర్థులు మాత్రం తాము ఎంతమంది ఓటర్లకు డబ్బులు పంచారో అంతమందికి ఫోన్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ సర్వే ద్వారా కరెక్ట్ ఫలితాలు రావడం లేదని భావించిన అభ్యర్థులు ఇప్పుడు బూతుల వారి ఓటర్ లిస్టుతో రోడ్డున పడ్డారు. కులం, మతం, ప్రాంతాల వారీగా తిరుగుతూ సదరు ఓటర్లు ఏ పార్టీ వారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారా, పొందలేదా అన్న రీతిలో కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వారి హడావుడితో ఓటర్లు కొంత అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఎన్నికల ముందు ఓ గోల, ఇప్పుడు మరో గోల ఏందిరా అని తలలు పట్టుకుంటున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో, తాము ఏం చెప్తే రేపు పర్యవసానాలు ఎలా ఉంటాయో అని కంగారు పడుతున్నారు. ఆ క్రమంలో ఎన్నికల కమిషన్ను తప్పుపడుతున్నారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్ మధ్య ఇంత తేడా ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు పనిలేక ఈ విధంగా సర్వేతో ఇబ్బంది పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అభ్యర్థులు అంత టెన్షన్ పడుతుంటే మరోవైపు జిల్లాలో భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. జిల్లాలో చంద్రగిరి, పీలేరు, నగరి, తిరుపతి, పూతలపట్టు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలపై బెట్టింగ్ బాబులు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఓవైపు ఐపీఎల్ బెట్టింగ్లు, మరోవైపు ఈ పొలిటికల్ బెట్టింగ్లతో బెట్టింగ్ నిర్వాహకుల పంట పండిపోతోంది. చిత్తూరు జిల్లాలో స్థానికుల కంటే ఎక్కువగా బెంగళూరు, చెన్నై వాసులు బెట్టింగులపై ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద 40 రోజుల పాటు ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఓవైపు సొంత సర్వేలు, ఆ ఫలితాలు ఆశాజనకంగా ఉంటే మరోవైపు బెట్టింగ్లతో అభ్యర్థులతో పాటు వారి అనుచరులు కాలం గడిపేస్తున్నారు.